హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక పురాణము 17వ అధ్యాయం. అంగరీషుడు ఇలా అనెను: ఓయి కర్మబంధము ముక్తులు కార్యకారములు స్థూల సూక్ష్మములు ఈ జంటల సంబంధమే దేహము అనబడును. నీవు అడిగిన ఈ విషయము పూర్వమందు కైలాసంలో పార్వతీకి శంకరుడు చెప్పెను. దానిని ఇప్పుడు నీకు చెప్పెదను. ఇతర చింతను మాని వినుము. నీవడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పెదను, వినుము. జీవుడనగా వేరెవ్వరునూ లేదు. నీవే జీవుడవు. నేనే ఎవ్వడంటే నేనే ఆ బ్రహ్మనే అయి ఉన్నాను. ఇందుకు సందేహం లేదు. దేహమనేడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గురించి చింతింపుము. ఉద్భూత పురుషుడిట్లు అనెను: మునీశ్వర, మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానము నాకు కలగలేదు కనుక అహం బ్రహ్మేతి, నేను బ్రహ్మనను వాక్యార్థమును ఎట్లు తెలుసుకొనగలను? ఈ వాక్యార్థ బోధనకు హేతువైన పదార్థ జ్ఞానము నాకు తెలియలేదు కాబట్టి విమర్శగా చెప్పగోరెదు. ఆత్మ అంతఃకరణమునకు తత్వపారదములు సాక్షియు చైతన్య రూపియు ఆనందరూపియు సత్యరూపమైన ఉన్నది. ఇట్టి ఆత్మను నీవెందుకు తెలుసుకొనుటలేదు? సచ్చిదానంద స్వరూపుడను బుద్ధికి సాక్షి అయిన వస్తువునే ఆత్మగా తెలిసి కొనము. ఈ దేహమే అనేడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గురించి చింతింపుము. దేహము ఘటము వలె రూపము కలిగిన పిండము కనుక ఇది ఆత్మ కాదు. ఇది కాక ఈ దేహము ఘటము వలె ఆకాశాది పంచమహాభూతముల వలన పుట్టినది కనుక దేహము వికారము కలది, ఆత్మ కాదు. ఇట్లే ఇంద్రియములు ఆత్మగా వలిని తెలుసుకొనుము. అలాగే మనస్సులు బుద్ధి ప్రాణములు ఆత్మ వస్తువులు కావు. దేహేంద్రియాలు అన్నియు ఎవని సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయునో అట్టి వానిని ఆత్మగా ఎరుగుము. అనగా అతనే నేనని ఆత్మే అని తెలిసికొనుము. లోపలికి మలచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానిని ప్రత్యక్ అని పేరు. ఇనుమును అయస్కాంతము అనవలె తాను వికారిగా బుద్ధ్యాదులను చలింపచేయునది ఏది కలదో అది నేను, ఆ బ్రహ్మనని తెలుసుకొనుము. ఎవరి యొక్క సాన్నిధ్య మాత్రము చేత జడములైన కదలికలేని దేహేంద్రియ మన ప్రాణములు జన్మలేని ఆత్మవలె కదలిక కలిగి ప్రకాశించునో ఆ బ్రహ్మను నేను అని తెలుసుకొనుము. ఎవ్వరు వికారిగా సాక్షి అయి స్వప్నమును జాగరమును సుషుప్తిని వాటి యొక్క ఆద్యంతములను నేను సాక్షి అని తెలుసుకొనుచున్నాడో అది బ్రహ్మ అని తెలుసుకొనుము. ఘటమును ప్రకాశింపచేయు దీపము ఎలా ఘటము కంటే భిన్నమో అలాగే దేహాదులను ప్రకాశింపచేయు బోధరూపుడైన నేను ఆత్మ అని తెలుసుకొనుము. ఎవ్వరు సర్వప్రియుడై నీ యొక్క పుత్రమిత్ర ప్రియాది భావములను దృష్టిగా చూచునో వారే నేనని బ్రహ్మ అని తెలుసుకొనుము. నిత్యము ఎన్నిసార్లు చూసినను పరమ ప్రేమకు నిత్యానందమునకు స్థానమైనదే బ్రహ్మ. అదే నేనని తెలుసుకొనుము. సాక్షియు బోధరూపుడను వాడే నీవని ఎరుగును. సాక్షిత్వమును జ్ఞానరూపమును అవికారం అగుట ఆత్మకే కలవు. దేహేంద్రియమనగా ప్రాణ అహంకారముల కంటే వేరైన వాడు. ఒకటి పుట్టుట, ఉండుట, వృద్ధితత్వత, పరిణామత్వ, కృశించుట, నశించుట. ఈ ఆరు వికారములు లేనివాడు. వికారములు ఈ ఆరు భావాలు లేనిది బ్రహ్మ. త్వం పదార్థమును ఇలా నిశ్చయించుకొని వ్యవహరించు స్వభావం చేత సాక్షాద్విధి ముఖముగాను తచ్చబ్దార్థమును తెలుసుకొనవలెను. త్వ శబ్దమునకు బ్రహ్మ అర్థము, అతచ్చబ్దమునకు
బ్రహ్మణ్యము ప్రపంచమర్థము. వ్యావృత్తి అనగా ఇది కాదని నిరసించుట, అనగా ఇది బ్రహ్మగాదని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలినది బ్రహ్మ అని భావం. సాక్షాదీనముగా అనగా సత్యం. జ్ఞానం అనంతం. బ్రహ్మ అను వాక్యములలో బ్రహ్మ సత్య జ్ఞానానంద స్వరూపుడని తెలిసికొనవలెనని భావం. ఆత్మ సంసార లక్షణ విచక్షణముగాద అనియు సత్యస్వరూపం అనియు దృష్టిగోచరము గాఢ అనియు తపస్సుకు పైవనియు అనుమానానంద రూపమనియు సత్యప్రజ్ఞాని లక్షణయుత అనియు పరిపూర్ణమనియు చెప్పబడును. అతద్వావృత్తి రూపముగాను సాక్షాదిముఖముగాను తెలుసుకొనదగిన ఆత్మస్వరూపము ఇదేనని అర్థం. వేదముల చేత ఎవ్వరు సర్వజ్ఞుడనియు సర్వేశ్వరుడని సంపూర్ణ శక్తివంతుడని చెప్పబడునో ఆ వస్తువే బ్రహ్మ అని తెలుసుకొనుము. నేను నదియు బ్రహ్మయనియు ఒకే అర్థము కలిగినది. వేదములందు ఎవ్వరికి అతడు ప్రవిశ్య ఇత్యాది వాక్యముల చేత జీవాత్మ రూపము చేత ప్రాణములందు ప్రవేశిస్సును ఆ జీవులను గురించి నియంతృత్వమున్న చెప్పబడుననో వారే బ్రహ్మ అని తెలుసుకొనుము. వేదములందు ఎవరికి కర్మఫలప్రదత్వము జీవకరణ కృతత్వము చెప్పబడినదో వారే బ్రహ్మ అని తెలుసుకొనుము. ఈ ప్రకారముగా తత్ త్వం అను పదములు రెండును నిశ్చయించబడినవి. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా జపుడు, అనగా నీవే బ్రహ్మ అని భావం చెప్పబడింది. ముందు వాక్యార్థమును చెప్పెదను. వాక్యార్థము అనగా తత్వపదం. ఐక్యము అంటే ఏకత్వము చెప్పబడును. ప్రత్యేగాత్మయే అద్వయానందరూప పరమాత్మ, పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రకారంగా అన్యోన్యదాత్మ్యము ఎప్పుడు అనుభవమైన కలుగునో అప్పుడే త్వం పదమునకు అర్థం తెలియును. బ్రహ్మగాథను భ్రాంతి నశించును. తాదాత్మ్యమనగా అదియే ఇది అని అర్థం, అనగా ఐక్యం. తత్వమసి అనగా తత్ త్వం అసి. ఈ వాక్యార్థమునకు తాదాత్మ్యము చెప్పవలెను. అప్పుడు వాచ్యార్థములైన కించిత్వ సర్వజ్ఞత్వ విశిష్టులైన జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములైన జ్ఞత్వము పరబ్రహ్మము గ్రహించిన ఎడల తాదాత్మ్యము సిద్ధించును. ముఖ్యార్థమునకు బాధ కలిగినప్పుడు లక్షణావృత్తికి ఆశ్రయించవలెను. ఈ లక్షణావృత్తి మూడు విధములు. అందులో ఇచ్చట భాగలక్షణమును గ్రహించవలెను, అనగా కొంత పదము విడిచి కొంత పదము స్వీకరించుట భాగలక్షణ అనబడును. తత్వమసి యందు సర్వజ్ఞత్వకించి జ్ఞత్వములను వదిలి కేవలము జ్ఞానత్వము మాత్రమునే గ్రహించిన ఎడల ఆ భేదము సంభవించును. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అయితిని అనగా నీవే బ్రహ్మ అని భావం. సో యందే వదత్త ఇత్యాది స్థలమందును ఇట్లే బోధించబడును. కాల ఉద్దేశ వశిష్ఠుడు దేవదత్తుడు ఏతత్ కాల ఏతేదేశ విశిష్ఠుడు దేవదత్తుడు అను వాక్యములలో విశేషములను తీసి వైచిన దేవదత్తుడొక్కడే భాషించును. అలాగే సర్వజ్ఞత్వము కించిజ్ఞత్వాలు వదిలి కేవలము జ్ఞత్వమును గ్రహించిన ఆత్మ ఒక్కటే అని భావం. నేను బ్రహ్మనను వాక్యార్థబోధ స్థిరపడువరకు శమదమాది సాధనములు చేయును. శ్రవణము అనగా నిధి ధ్యాసలను ఆచరించవలెను.
ఎప్పుడు శృతి చేతను గురు కటాక్షము చేతను తదా తత్వబోధన స్థిరపడును. అప్పుడు సంసారములు నశించును. కొంతకాలము మాత్రమే ప్రారబ్ధ కర్మ అనుభవించు. ప్రారబ్ధమునందు పునరావృత్తి రహితమైన మోక్షము పొంది నిరతిశయానందంతో ఉండును. కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మను చేయవలెను. ఆ కర్మ విధి అంతయు గురువు వలన తెలిసికొని చేసి తత్వములను హరికి సమర్పించి విగత పాపుడై తర్వాత ఆ పుణ్యము చేత మంచి జన్మ ఎత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞాని అయి కర్మబంధమును తెంచుకొని మోక్షము పొందును. ఇందుకు సందేహం లేదు. అంగీరస మునీశ్వరుడు ఇలా చెప్పగా విని సంతోషించి తిరిగి అతను ఇట్లా అడిగెను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం కార్తీక దామోదరాయ నమః. ధన్యవాదములు.